కామాఖ్యాదేవి ఆలయం భారతదేశంలో ఉన్న 18 శక్తిపీఠాల్లో అత్యంత ప్రాముఖ్యత విశేషమైన పుణ్యక్షేత్రంగా భాసిల్లుతోంది ఈ ఆలయం. సాధారణంగా మహిళలకు నెలకోసారి ఋతుస్రావం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో బ్లీడింగ్ జరగటం సహజం. కానీ ఈ చోట కూడా కామాఖ్య అమ్మవారికి రక్తస్రావం జరిగి రక్తం పారుతూ కనిపిస్తుంది. వినటానికి విచిత్రంగా ఉన్నా ఎవరికీ అంతుపట్టని రహస్యంగా ఈ కామాఖ్యాదేవి ఆలయం ప్రసిద్ధి చెందింది. మరి ఎందుకు ఈ ఆలయం ఇలా ఉందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. పురాణాల ప్రకారం శివుడి మామ సతీదేవి తండ్రి దక్ష మహారాజు ఒక యజ్ఞం చేస్తాడు. ఈ కార్యక్రమానికి ఎంతో మందిని పిలిచి వైభవంగా యజ్ఞాన్ని జరిపిస్తాడు. కానీ కూతురు అల్లుడు పేదరికల్లో ఉన్నారని పిలవడు. తండ్రి పిలవకపోయినా సతీదేవి భర్త మాట వినకుండా ఈ కార్యక్రమానికి వస్తుంది. కూతురు రాకను చూసిన దక్ష మహారాజు బంధువులందరి ముందు అవమానిస్తాడు. ఇది తట్టుకోలేక సతీదేవి అగ్నిలోకి దూకి మరణిస్తుంది. వెంటనే శివుడు పట్టరాని కోపంలో యజ్ఞాన్ని భంగం చేయడానికి వీరభద్రుని రూపంలో అక్కడికి చేరుకుంటాడు. అంతేకాకుండా ముల్లోకాలు భయపడేలా శివతాండవం చేస్తాడు. దీన్ని చూసి దేవతలే భయపడతారు. తనలో అర్ధభాగమైన భార్య తనను విడిచి ఎక్కడకు పోలేదని తెలిసినా పరమేశ్వరుడు సాధారణ మానవుడిలా లోకాన్ని పట్టించుకోకుండా వైరాగిలా మారతాడు. భార్య మృతదేహాన్ని భుజంపై వేసుకుని పిచ్చిగా తిరుగుతూ ఉంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు సతీదేవి శరీరాన్ని సుదర్శన చక్రంతో ఖండిస్తాడు. అలా ఖండించినప్పుడు ఆ ముక్కలన్నీ చెల్లాచెదురై వివిధ ప్రాంతాల్లో 18 భాగాలుగా పడతాయి. అవే శక్తిపీఠాలని అంటారు. అందులో సతీదేవి యోని భాగం అస్సాంలో పడటం వల్ల ఆ ప్రదేశానికి కామాఖ్య ఆలయంగా పిలువబడుతోంది. ఇక్కడ ఆమె యోని భాగం శిలారూపంలో తెల్లని వస్త్రంతో కప్పి ఉంటుంది. ఆలయం కూడా యోని రూపంలోనే ఉంటుంది. విశేషం ఏంటంటే మానవ స్త్రీల మాదిరిగానే కామాఖ్యాదేవికి నెలలో 3 రోజులు ఋతుస్రావం తంతు ఉంటుంది. మృగశిర నక్షత్రం 3వ పాదంతో మొదలుపెట్టి ఆరుద్ర నక్షత్రంలో మొదటి పాదం వరకు అమ్మవారి ఋతుస్రావం జరిగే ప్రత్యేక రోజులుగా చెప్తారు. ఇక్కడున్న కామాఖ్యాదేవి అనేక రూపాలు ధరించి భక్తులకు చేరువై వారి కోరికలను తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి చెందింది. ఎలాంటి బాధలు సమస్యలు ఉన్నా అమ్మవారిని దర్శించుకుంటే వెంటనే పరిష్కారం అవుతాయని భావిస్తూ ఉంటారు. కామాఖ్యాదేవిని త్రిపుర శక్తిదాయినిగా కొలుచుకుంటారు భక్తులు. అనేక ప్రత్యేకతలు కలిగిన ఈ ఆలయంలో 10 మహావిద్యలకు అంకితం చేయబడ్డాయి. వాటినే కాళీ, తారా, సోదశి, భువనేశ్వరి, భైరవి, చినమస్త, ధూమవతి, బగళాముఖి, మాతంగి, కమల, త్రిపుర సుందరి అంటారు. అమ్మవారి ఆశీర్వాదం ప్రసన్నం చేసుకోవడం కోసం ప్రత్యేక తాంత్రిక పూజలు చాలా నిష్ఠతో చేస్తుంటారు పూజారులు. ఇక్కడి ప్రతి ఆషాఢ మాసంలో 5 రోజుల పాటు అంబుబాచి మేళా జరుగుతుంది. ఈ అంబుబాచి మేళానే కామాఖ్య కుంభమేళగా పిలుస్తారు. ఈ మేళా కనీ విని ఎరగని రీతిలో జరుపుతారు. దీని వైభవాన్ని ప్రత్యక్షంగా చూడాలే తప్ప వర్ణించేందుకు భాష చాలదంటే అతిశయోక్తి కాదు. ఆ శుభతరుణం రాగానే వేలాది మంది పండాలు, సిద్ధులు వంటి వాళ్లే కాక సామాన్య భక్తులు కూడా ఆలయానికి తరలి వచ్చి ఈ మేళాలో పాల్గొని అమ్మపై తమకున్న భక్తి శ్రద్ధలను చాటుకుంటారు.